అనుగ్రహించుగా. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి అందరూ ఓపెన్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. రజని బైబిల్ తీసుకున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం అందరూ తీసుకోవాలి. చిన్నగా తీస్తేనే మంచిది. లైవ్ లో ఉన్న కూడా చూసుకోవడమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం అందరూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం అంటే ఏంటమ్మా? ఇది చర్చి ఆలయం. తర్వాత మన దేహము కూడా దేవుని యొక్క ఆలయమే. దేహాన్ని పాడు చేయొచ్చా? పాడు చేయకూడదు. పాడు చేయటువంటి ఏంటి? ప్రార్థన చేయకపోవడం అంటే పాడు చేసినట్టే. తెల్లారి మేము ప్రార్థనకు రాకపోవడం మానేసినా కూడా పాడు చేసినట్టే. మన దేహంతో పాప పనులు చేసినా పాడు చేసినట్టే. 3 పనులు చేయకూడదు. ఈ 3 చేస్తే నీ దేహం పాడైపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. నీలో వచ్చి నివసించాలి అంటే నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడగాలి. అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని అడగాలి. క్షమించు అనే మాట రాలేదు అంటే దేవుడు నిన్ను క్షమించడు. నీ గురించి నేను ప్రార్థన చేస్తే ఏమీ ఉండదు. నీకు ఆకలి అయితే నువ్వే తినాలి. నేను తింటే నీకు కడుపు నిండిపోయిద్దా? ఏమా నిండుద్దా? ఆకలి అయిన వాళ్ళే అన్నం తినాలి. వాటర్ అయిన వాళ్ళే మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు తాగితే వాళ్ళకి దాహం తీరుద్ది. లేదు లేదు నీ బదులు నేను తాగుతాను అంటే దాహం తీరుద్దా? తీరదు. అలాగే దేవుడి దగ్గర కూడా అంతే. నీ అవసరాన్ని నువ్వు చెప్పుకోవాలి. ముందు నువ్వు మాట్లాడుకోవాలి దేవుడితో. అయ్యా నాకు ఇది అవసరం ఉందయ్యా, నాకు అనుగ్రహించయ్యా అని నువ్వు చెప్పుకుంటే నీ అవసరాన్ని అయినా తీరుస్తాడు. మరి నాకు అవసరం ఉంటే నేను అడిగితే నా అవసరాన్ని తీరుస్తాడు. నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఎంతవరకు అది? కొంతవరకే. అయ్యా అయ్యా ఎట్టబట్లయ్యా స్ఫూర్తికి చక్కని కొడుకుని అని అడుగుతున్నా. ఇటు అమ్మమ్మగా ఆమె పుట్టేబిడ్డ కోసం సౌజన్యం చేసుకోవాలి. నాయనముగా విజయ్ కుమార్ గారు చేస్తున్నారు. వీళ్ళిద్దరు చేస్తే ఓకే, కానీ అసలు బిడ్డ మనం స్ఫూర్తి చేసుకోవాలి. స్ఫూర్తికి సాక్ష్యం చెప్పినాక ఆనందం ఉంది. స్ఫూర్తిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విజయ్ కుమార్ గారిని కూడా దేవుడు వందనాలు తెలియజేస్తున్నారు. విజయ్ కుమార్ గారికి దేవుడు ఆమె త్వరలో మనవని కూడా అనుగ్రహించునుగాక. ఆమె దేవుడికి అసాధ్యమైన ఉన్నాయా? లేవు. నమ్మితే కార్యం చేస్తున్నాను. అట్లాగే స్ఫూర్తిలాగా గీతాంజలి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. మరి మన అవసరం కోసం మనమే ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు చేయమని ఉంది. ఓకే, ఎంతవరకు అంటే కొంతవరకే పనిచేసింది ఆ ప్రార్థన. ముందు మన ప్రార్థన మనం చేయాలి. మన పాపాలన్నీ మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా కార్యం జరగమంటే జరగదమ్మా. జరుగుద్దా? ఏ రజని? చాలా మంది ఒక అమ్మాయి అంట బాగా ఎలాంటి అవసరం వచ్చిందంటే ఆమెకి కూతురు పెళ్లి పెట్టుకుంటే డబ్బులు ఏమో లేవు. దగ్గరగా కట్టమే 7 లక్షలు ఒప్పుకొని వచ్చింది. జాగ్రత్తగా నాది. ఎంతమ్మా? 7 లక్షలు ఒప్పుకుంది. ఒక్క రూపాయి చేతులు లేదు. ఒక ప్లాట్ అమ్ముకోవాలని ఆలోచించారు. సరే అని ప్లాట్ అమ్ముకోవడానికి బేరం పెట్టారు. బేరం పెడితే బేరాలు రావటం పోవటంగా నిలబడుతున్నారు. అప్పుడు ప్రార్థన చేయమని మనకే చెప్పారు. మేము అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది కూడా చేశారు, అందరూ చేశారు. కానీ ఎవరు చేసినా ఏమి బేరం రావడం పోవడమే. ఈ పిల్లంట అసలు పిల్ల తల్లి ఉందే, పెళ్లి కూతురు తల్లి. అయ్యో నా కూతురు పెళ్ళయ్యా, నేను ప్రార్థన చేస్తా కూర్చున్నానని ఉపవాసం నుండి 3 రోజులు ఉన్నట్టు ఇంట్లో పని అంతా చేసుకుంటుందంట. బతుకు తినట్లేదంట, మజ్జిగ అవుతుందంట. అసలే లోవు మనిషి, బరువు మనిషి. అసలు ఆ మనిషి ఉపవాసం ఉండి, దేవా నీ చిత్త ప్రకారంగా నాకు ఆ స్థలం అమ్మి పెట్టయ్యా, అది అమ్మితేనే కానీ నా బిడ్డ పెళ్ళి అయ్యింది, 10 రోజుల్లో పెళ్ళి వచ్చింది, 15 రోజుల్లో పెళ్ళి వచ్చిందని సౌజన్యం తెలిసి అనుభవం. డబ్బులు లేకపోతే ఎంత బాధ, ఎంత టెన్షన్ భాస్కర్ గారికి తెలుసు. ఎందుకు చెప్తానంటే దగ్గరికి వచ్చి ఎంత టెన్షన్ ఉంటుంది. అందులోనేమో ఒకరి చేతిలో నుంచి ఒకరు డబ్బులు రావాలి. ఆ ప్లాట్ అమ్మితేనే కానీ వస్తే 10 లక్షలు. మరి 10 లక్షలు అది అమ్ముదామంటే 10 లక్షలు కొనేవాడు ఉండద్దు. వాడు వచ్చినోడు అన్నాడంటే 5 ఇస్తామంటున్నాడు, 6 ఇస్తామంటున్నారంట. సరిపోతే ఏమాయి కట్నమే 7 ఇవ్వాలి, పైన ఖర్చులు వీళ్ళకి 3 కావాలి. వాళ్ళు 10 లక్షలు కానీ బేరం పెట్టారు. 12 చెప్పారంట, 10కి నిలబడతారులే అని. 12 యాంటీ చేసింది. అయితే సగం రేటు కొడుతున్నాం.
3 రోజుల ఉపవాసానికి కూర్చున్న పిల్లకి. అయ్యా నువ్వు తప్పితే మనుషులు ఎవరు దీన్ని చేయలేరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదయ్యా, నా అవసరం ప్రభా, నా బిడ్డ అవసరం నీకు తెలుసు, నన్ను అడగండి ఇస్తానన్నావు కదా, అడిగితే ఇస్తానన్నావు కదా, అందుకే వచ్చాను నీ పాదాల దగ్గరికి, నాకు సహాయం చేయమని మొదటి రోజు ఏడ్చిందంట, రెండో రోజు ఏడ్చిందంట, మూడో రోజు కల వచ్చింది. ఏమని కల వచ్చింది? పిల్ల పెళ్ళి అవుతున్నట్టుగా, డబ్బులన్నీ సమకూరినట్టుగా, డబ్బులన్నీ చేతిలో ఉంచుకొని వాడుతున్నట్టుగా కల వచ్చింది. అయ్యో యేసయ్యో నాకు ఇచ్చేసినట్టు నమ్మకం వచ్చేసిందయ్యా, ఇక నేను లేచి అన్నం తింటానయ్యా అని తలస్నానం చేసుకుంది కదా, చక్కగా 3 రోజుల కోసం మేట కడుపు నిండా చక్కగా తిందంట. ఆ రోజు మూడో రోజు తిన్నాక సాయంకాలం ఒక బేరగాడు వచ్చాడు, మంచిగా తింటాడు కదా, వచ్చి అమ్మో భలే 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 అదృష్టవంతురాలే నీ కూతురు, భలే అదృష్టవంతుడు, భలే పార్టీ వచ్చింది, రండి అల్లం ఇవాళ క్యాష్ కట్టేస్తామంటున్నారు. ప్రార్థన ఫలించిందా లేదా? ఫలించిందా? ఏమంటే ఆ పార్టీ దగ్గరికి వెళ్తాడు, ఆయన అన్నంట నా ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, వెళ్దాం పామని గబ్బ బండి వేసుకుని పోయారు పార్టీ కాడికి. వెళ్తే ఆయన అన్నాడంట, మాయ్ 12 గిన్నె లేదు, ఆ 8 ఇత్తాలు కొండ అన్నాడు. లేదు లేదు అయ్య గారు, అమ్మో నా కూతురికి ఎవరు ఉండదంతా చెప్పేసింది, 7 లక్షలు అటు కట్టాలి, 3 లక్షలు పెళ్లికి నీ చేతులు పెట్టుకోవాలి. అబద్ధం ఏమి లేదు, నేను ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు అబద్ధం చేత కాదు, ఎందుకంటే నేను అబద్ధం చెప్తే నా దేవుడు బేరం కూడా తెచ్చేవాడు కాదు, నేను లేపిందే నా దేవుడు. నేను ఎందుకంటే నాకు ఇంట్లో డబ్బులు ఉంటే నా పిల్లలు బంగారం కొంటానంటుంది, బంగారం ఉంటే వేస్ట్ అయిపోతాయి, నేల మీద పెడదామని నేను, అర్థమవుతుందా? ఆయన తొందర పెట్టి ఆ డబ్బులతో బంగారం ఇంట్లో వాళ్ళు ఆడుకుంటారని ఆయన స్థలం కొందామని చూస్తున్నాడంట. ఎట్టయితే వచ్చారు, హడావుడి పడ్డారు, రేటు విషయం చెప్పింది కదా, పెళ్ళి అనేసరికి అతని మనసు కరిగిపోయిందంట. అమ్మాయి నేను 10 మందిని కనుక్కున్నాను, నీ అవసరం పెళ్ళి అవసరం అని చెప్పారులే, మీ ఆయన కూడా పాపం ఏడుతో చెప్పాడు నాతో, సరేలే పో 10 ఇస్తాలే, ఆడపిల్ల పెళ్ళి అంటున్నావు ఏడబాక, నేనైతే 9కి అయితే ఖాయం చేసుకున్నామని వచ్చాను, లేదు లేదు 10 ఇచ్చేస్తాను, కాగితం కొడుకు నువ్వు రూపాయి ఇవ్వక, నేను ఇచ్చేది సరిపెట్టుకోకు అని మధ్యవర్తి కూడా చెప్పేసేసాడు. ఇక బేరం తెచ్చినట్టు కూడా రూపాయి ఇచ్చే పని అక్కడ దేవుడు సెట్ చేసాడా లేదా? 10 లక్షలు తెచ్చి చేతులు పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదే చక్కగా 7 లక్షలు కట్నం ఇచ్చింది, 1,00,000 రూపాయలు బ్యాచిలర్ చేర్చింది అల్లుడికి, 1,00,000 రూపాయల పిల్లలు గుడ్డ 1,00,000 రూపాయలతో భోజనాలు పెట్టుకుంది, అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే రూపాయి అప్పు లేకుండా పెళ్ళి అయిపోయింది. ప్రార్థన చేయబట్టేనా? అందుకే అడగాల లేదా దేవుణ్ణి? అడిగితేనే కార్యాలు జరిగేది. నీకు ఏదైనా కావాలి అంటే ముందు ఎవరిని అడగమన్నాడు చూడండి, ఇక్కడ రాయబడి మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదవన్నాను. 7వ అధ్యాయము 7వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 8, కొత్త నిబంధనలో చూడండి, పేజీ తీయండి, కొత్త నిబంధనలో 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి, అందరూ ఏలు పెట్టి చూడాలి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, వెతకు ప్రతి వారికి ఇస్తానంటున్నాడు. అంటే ఏం చేయాలి? మనం అడగాలి. ఏమైనా రజని అడగాల వద్దా? అడగాలి. అడగలే కార్యాలు జరుగుతాయా? మరి నాకు ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసుకుందా లేదా? దైవజనుడిని ఆశ్రయించిందా? లేదు, తనంతట తనే ప్రార్థన చేస్తుంది. మా ఊళ్ళో ప్రార్థన చేయమని చెప్పింది కానీ తన ప్రార్థన ఏంటో తను చేసింది. చేయబట్టే కమ్మ దేవుడు అందరి హృదయాలు తిప్పాడా లేదా? వచ్చిన బేరగాడు కూడా మనసుని నిద్రపరచుకున్నాడా లేదా? నిజమని నమ్మాడా లేదా? మరి అతను 1,00,000 రూపాయలు తగ్గించిన ఈ అమ్మాయి అప్పులు పాలైపోయిందిగా. ఏ అప్పు లేకుండా మరి కట్నాలంటే 1,00,000 రూపాయలు వచ్చిందంట. చేతి ఖర్చులు కూడా దేవుడు ఇచ్చాడా లేదా? చేతి ఖర్చులు అల్లుడు కూతురు అటు తిరుగుతుంటే కదా ఈ ఖర్చులు ఉంటాయిగా, మళ్ళీ వాటికి కూడా ఇబ్బంది పడుకోకుండా మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా దేవుడు ఇచ్చాడంటే దేవుడికి అసాధ్యమైన ఏమీ లేవు. ఆయనకి అందరూ దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏం అడుగుతావు నువ్వు? ఆరోగ్యం అడుగుతున్నావా? ఉద్యోగం అడుగుతున్నావా? సంతానం అడుగుతున్నావా? ఇల్లు అడుగుతున్నావా? లేదా నీ ఇంట్లో అప్పులు బాగాలని అడుగుతున్నావా? ఏది అడిగినా తీర్చగలిగిన సమర్థుడు మన దేవుడు. ఆయనకి అసాధ్యమేది ఏమన్నా ఉన్నాయమ్మా? ఏమీ లేవు. ఆయన అంటారు కదా, యెహోవాకి అసాధ్యమైనది ఏది లేదు. నమ్మితే కార్యం జరుగుద్ది. నమ్మాలంటే ముందు నువ్వు దేవుడిని అడగాలి. దేవుడిని నమ్మితేనే కార్యం. చర్చిలోకి వచ్చినప్పుడు ప్రభా నీ చిత్తము నా పట్ల జరిగించాయా, నా అవసరం ఇదయ్యా ఆయన చెప్పుకోకుండా తెలిసిపోయిద్దా? చెప్పాలి. ఆయనకి అన్నీ చెప్పాలి, దాయకూడదు. చాలా మంది ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు మేము కూరుకోవడం పడతాం. గుడికి వచ్చేది ఎందుకమ్మా? వచ్చేది ఎందుకు? అయ్యా నేను పాపిని, నన్ను క్షమించి నన్ను ఆశీర్వదించి నా ఇంట్లో ఈ కార్యాలు చేయ అని ఏసైకి చెప్పుకోవాలి. ఏసైకి చెప్తే ఏసై ఉంటాడు. మనుషులు చెప్తే ఏమన్నా చెప్పక్కర్లా. ఎవరు ఖాళీ చేసుకోవాలి? ఎవరు ఖాళీ? ఇగో ఎవరు చెప్పక్కర్లా. సొక్కరికి
లోకాసువార్త 18వ అధ్యాయంలో రాస్తా అంటాడు. అక్కడ పరిసయ్యుడంట గుళ్ళోకి వచ్చి అన్నాడంట, నేను ప్రతి వారం చర్చికి వస్తాను, మరి దశంభాగం ఇస్తాను, నేను చర్చిలో ముందుంటాను, అయ్యా నేను ఆ సుంకరగాళ్ళు అక్కడ లేనందుకు నీకు వందనాలు అయ్యా అన్నాడు. సుంకర ఏమో యువతను మాట్లాడుతున్నాడా? తలుపు బయట ఉంచున్నాడంట, దేవాలయం బయట. అయ్యా ఆకాశం వైపు ఎత్తడానికి కనులు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా అని గుండెలు బాదుకుంటా ఏడుతా గడప దగ్గర ఉంచుకున్నాడు. దేవుడు ఇద్దరిలో ఎవరు ప్రార్థన అన్నాడంట? శంకర ప్రార్థన అన్నాడంట. శంకర ఏం చేశాడు? నీ గుళ్ళోకి రావటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను పాపినయ్యా. మరి మనం కూడా అట్ట అనాలమ్మా, ఎక్కడ అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఏమ్మా, ఏదో ఒక మోసం పనులు చేస్తూ ఉంటాం కదా. లోకాసువార్త 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళా చదువుకోండి, అక్కడ రాయబడినట్టు శంకర అంటాడు, అయ్యా నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించని గుండెలు బాదుకుంటూ ఉంటాడు. మన ప్రార్థన కూడా అట్టుండాలి. పాపినయ్యా నన్ను క్షమించడానికి చర్చికి రావాలి, కానీ అయ్యా నేను ఎంత గొప్ప ఉన్నావు ప్రభా, ఆ దరిద్రుడు లేనందుకు నీకు వందనాలు, నేను చర్చికి వచ్చిన ఆడు రాలేదయ్యా, వీడు రాలేదయ్యా, నా పేరు చెప్పకూడదు దేవుడికి. నేనే గొప్పదాన్ని అయ్యా, నేను గ్రేట్ అయ్యా, నేను భలే మంచిదాన్ని అయ్యా. ఇప్పుడు నేను మీతో చెబుతున్నా, మా స్ఫూర్తి గర్భాలకు వచ్చిన బైక్లో చెబుతా కూడా పైన ఆడుతున్నాడు. ఎందుకంటే అంత అసూయపడే క్యాండిడేట్లు ఉన్నారు మాకు. ఇప్పుడు ఆ మాట చెప్పిన సొంత చెల్లి ఎంతో మరి తీసుకోలేకపోతున్నారు ఆ మాటలనే. ఏంటి అంత కుళ్ళిపోతు బుద్ధులంటే ఏం చెప్పావు మరి అనలేకపోతున్నాను. అమ్మాయి స్ఫూర్తి మౌనం ముందు, నీకు 9 ఏళ్ళు వచ్చి బిడ్డ కన్నా బిడ్డను చూపించి సాక్ష్యం చెబుతానే నన్ను. అంతే, కుళ్ళిపడేవాడు ముందు మనం పడైపోవాల్సిన అవసరం లేదు. తగ్గించుకున్నవాడు ఏమవుతాడా? హెచ్చించబడతాడు. ఆ పిల్ల నిత్యం ప్రార్థన ఉన్నది. ఆ బుడదైన ఎంత 18 ఏళ్ళు, నా కూతురు కానీ చాలా చిన్నది. ఈ 18 ఏళ్ళ పిల్ల పెళ్లి చేసేది మా డాడీ నవ్వుద్ది అంటే అది చూసి నన్ను కూడా చేద్దామని నాకు కూడా అంటది. నిజం చెబుతున్నా, చాలా చిన్నపిల్ల స్ఫూర్తి. మేము మీటింగ్లు పెడితే మీటింగ్లో 10వ తరగతి పిల్ల కేక్ కోసింది, ఆడ బర్త్డే కేక్. అంత చిన్నదానికి సరే సంబంధం వచ్చేసి చేసారు. మరి అమ్మటే గర్భిణీలు వస్తున్నాయి. సో అంత అక్కడికేమో సంతానం రావట్లా, వాళ్ళకేమో బాధ కలుగుతుంది. మరి ఆ పిల్లకి ఇస్తున్నాడంటే మీకు రావట్లేదంటే మీరు ప్రార్థన ఉందా? చేయాలి కదా ప్రార్థన విశ్వాసంతో. ఇప్పుడు ఉందంటే అయ్యా మమ్మీ కాలు దెబ్బతోలిందయ్యా దీవించయ్యా, 7 చేసి ప్రార్థన చేస్తారు అన్నీ కోసం. మా అమ్మకు బాగాలి, మా నాన్నకు బాగాలి, మా పొలం బాగా పండాలయ్యా, మా నాన్న దీవించు, రాకపోకలతో ఉండి. అప్పుడుదంటే అంత ప్రేమ అత్తగారి కోసం చేసుకుంటుంది, భర్త కోసం చేసుకుంటుంది. చిన్నపిల్లే నమ్మకం చక్కగా దేవుళ్ళో ఉంటుంది. 24 గంటలు దేవుళ్ళోనే ఉండేది. స్ఫూర్తి లేని రోజుల్లో ప్రార్థన ఖచ్చితంగా రాత్రి పూట 8 అయితే స్ఫూర్తి పోనే వచ్చేది, ముందు వచ్చేసింది అంతే టయాన్ని. ప్రేమలో ఉంటుంది పిల్ల. దేవుళ్ళు ఉండకపోతే నేను దేవుడు కార్యం చేసేస్తున్నాడా? ఎమ్మటెమ్మటే గర్భిణీ పోయిన నెలలోనే కలిసి చేస్తున్నాడంటే దేవుడు కృప కాదా? గర్భిణీ పోతే 5-6 నెలలు రాదు కొంతమందికి, కానీ దేవుడి చిత్తంలో వెంటనే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడి నామానికి మహిమ కలుగును గాక, దేవుడు అప్పటికి శ్రేష్టమైన సంతానాన్ని అనుగ్రహించును గాక. అట్లాగే అసూయ పడితే కార్యాలు జరుగుతాయి. అమ్మాయి రజనే అసూయ లేదు, ముందు వాళ్ళని బట్టి ప్రభు వాళ్ళని దీవించాయి, నీ చిత్తమైతే నాకు కూడా అని అడుక్కోవాలి ఎవరైనా. అంతేగాని మ్యాథ్స్ గారికి బాగా ఉద్యోగం నాకు లేదని ఈయన తిరిగి ఏమొచ్చింది? ప్రార్థన చేయాలి మనం. ప్రభు నీ చిత్తమైతే ఇప్పుడు కోర్టు ఉద్యోగాల కోసం రాశారు పిల్లలు, ఒక్కొక్కరికి 50 మార్కులు, ఒక్కొక్కరికి 60 మార్కులు వచ్చినాయి. 60 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. మరి 55 వచ్చినాడు అంటున్నాడు నిన్న, అమ్మగారు 5 మార్కులు తగ్గినాయి అమ్మగారు, వాడే బాగా చదవలేదమ్మ, నేనే బాగా చదివాను, నా దగ్గర ఏంటో అది దేవుడు చిత్తవరా? నువ్వు ప్రార్థన చేసుకొని రాసావా? నేను ప్రార్థన చేసుకోలేదు అమ్మగారు, ప్రార్థన చేస్తే దేవుడు తోడే అయ్యారు. అట్లా 60 మార్కులు ఇది ఉద్యోగం వచ్చింది, 60 మార్కులు ఆయన ఫ్రెండ్కి ఉద్యోగం పోయింది. మరి 60 మార్కులు చాలయ్యా ఉద్యోగం రావడానికి? మరి దేవుడి కృపలైతే కార్యాలు జరుగుతాయా? జరగవు. అందుకే మనం దేవుడిని అడగాలి. అందుకే ఇక్కడ అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వారికి ఇస్తానంటున్నాడు. మరి అడగాలి మనం. తర్వాత ఫ్రెండ్ చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. అందుకైన మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం, అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 6వ వచనం, అందుకైన వారితో, చక్కగా చూసుకోవాలి, అందరూ చూసుకోవాలి. చదవండి మాస్టర్. 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనం, అందుకైన వారితో ఇలాగ చెప్పారు. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా
ఎంచుదురు అంటే ప్రజలు ఎట్టున్నారంట, పైకి మాత్రం స్తోత్రం 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 అంటున్నారంట. లోపల ప్రార్థన ఉందా? లేదు. కొంతమంది యాక్షన్ చేస్తూ ఉంటారు, గుళ్ళోకి వెళ్ళి ముసుగు బలి వేసుకొని నిండు ముసుగు వేసుకొని ముసుగులో పడి నిద్రపోతూ ఉంటారు. చాలా మంది చర్చిలో వాకింగ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎండాకాలం వచ్చి తగ్గిపోయి మన బ్యాచ్ దగ్గర 40-30 మంది వచ్చేవాళ్ళు. ఏం చేస్తా, ఎండాకాలం మనమే ఉండలేకపోతాం, పొరుగురు నుంచి రాని ఆడవుతారని మేము లేలమ్మ గారికి బాగట్ల. అందుకే లేలమ్మ గారు కూడా బలవంతం చేయట్లేదు. వదిలే అమ్మాయి వాన పడ్డా కొట్టుకోవాలని ఆపేసి. కొంతమంది 2-3 ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో ప్రయాణం చేసి అక్కడికి అయిందని లేకపోయిందని వదిలే అమ్మ ఉన్నవాళ్ళతో జరుపుతూ ఉంటామని కొంతమందిని ఆపారు. ఇప్పుడు చదువుతున్నా మీతో. అందుకే పెదవులతో ప్రార్థన మంచిది కాదు. దేంతో ప్రార్థన చేయాలి? హృదయంతో ప్రార్థన చేసుకోవాలి. అయ్యా అయ్యా తండ్రి నేను పాపిని అయ్యా అని ఒప్పుకోవాలి. శంకర్ ప్రార్థన చేసినట్టు పెదవులతో ప్రార్థన చేయట్లేదంట. ఈ ప్రజలు హృదయాలు ఇంటికాడ ఉన్నాయంట. ఇంటికాడ కూర మీద చేపల కూర వచ్చిందంట. చర్చిలోకి వచ్చిన కానీ పక్కన అన్నాను ఏందేశాము చెప్పేసాము చెప్పి చెప్పి చంపుతున్నాడు మీ ఆ పాస్టర్ గారు. తొందర వదలలేదు పోదామంటే పెదవులతో ప్రార్థన నిజమైన హృదయంలో ప్రార్థన. అదే పెదవులతో ప్రార్థన. అది నచ్చదు దేవుడికి. ఇంటి దగ్గర వాటి మీద ఆలోచనలు ఉంటే దేవుడు మెచ్చుతాడా? లేదు. వచ్చిన కాసేపు అయినా దేవుడిని అయ్యా నాతో ఏం మాట్లాడతావని, అయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా అనాలి. అయ్యగారు వాక్యం చదువుతున్నాడంట. వాక్యం చదువుతూ ఉంటే పొరుగు అని ఏది ఆశించకూడదని వాక్యం చదువుతున్నాడంట అయ్యగారు. గడ్డి అప్పుడే చివరి మీద అవతల చేలో గడ్డి కోసుకొచ్చిందంట. గడ్డి కోసుకొచ్చి అప్పుడే గబా గబా వచ్చి నీళ్ళు పోసుకొచ్చి చర్చిలో కూర్చుందంట. కూర్చోగానే అయ్యగారు అన్నాడంట, పొరుగు అని ఏది ఆశించకూడదు, ఆశించిన వాళ్ళకి దేవుడు దీవెనలు ఇవ్వడో శాపాలు వస్తాయి అని చదువుతున్నాడంట. గబా గబాతో పాస్టర్ గారు నీకెవడు చెప్పాడు నేను గడ్డి కోసుకొచ్చానని లేచిందంట. ఏం పాస్టర్ గారు నీకు పని పడలేదా? నేను గడ్డి కోసుకొచ్చే సంగతి నీకు ఎవడు చెప్పాడు? అసలు నీ తప్పు నువ్వే బయట వేసుకున్నావు. ఆయన కానీ తెలుసా? ఆయన వాక్యం బోధిస్తున్నాడు. బోధించేవాడు పైవాడు కదా. నిలబడటం ఆయన మనవంతు కానీ ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు నిలబడ్డారు అని మరి మాట్లాడి పాస్టర్ గారిని అందగాని అక్కడ పాపం చేసి వచ్చిన తర్వాత అయ్యా తప్పైపోయింది, అయ్యా పొరుగు వారిని ఆశించొద్దని వాక్యం చదువుతున్నావు, అయ్యా పొరపాటును కోసుకొచ్చానయ్యా మందికి పోయిపోకుండా నన్ను క్షమించు తండ్రి అంటే పోయిందిగా ఆ పాపం. నా గురించి చెబుతామని వాక్యం అని పోట్లాడుతుంది ఇంకా పాపం పెంచుకోవడానికి. అందుకే మీతో చెబుతున్నా, వాక్యం సూటిగా మాట్లాడింది ఎవరితోనైనా. మనం చేసిన గుచ్చి దేవుడు బయలుపడుతున్నాడు అంటే మనం ఒప్పుకోవడానికి, మన పాపాలన్నీ క్షమించమని దేవుడి దగ్గర ఒప్పుకోవడానికి దేవుడు వాక్యం ద్వారా మన మాటలో బయలుపరిచాడని అర్థం. అందుకే వాటిని బట్టి మనం వ్యసన పడకూడదు, వాటిని బట్టి మనం బాధపడకూడదు. అన్నిటిని గురించి దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇదే అధ్యాయంలో చూడండి 20వ వచనం నుంచి చదవండి. 20వ వచనం మనుషుల హృదయంలో ఏమేమి ఉంటాయో చూద్దాం. చూడండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుషుని అపవిత్రపరచును. 20వ వచనం 7వ అధ్యాయం మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఏమొస్తాయి అంటమ్మా? దురాలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి అంట? హృదయంలో నుంచే. దురాలోచన అంటే ఏంటి చెప్పనా? నిన్నగాక మొన్న నాకు ఫోన్ వచ్చింది. బంగారం పెళ్ళికి వెళ్ళి వచ్చారంట. చక్కగా బంగారం అంతా సిద్ధం చేసుకొని బంగారం అంతా చక్కగా మూట కట్టుకొని బీరువాలో పెడతాం చూసిందంట. ఆడే ఉంది. పెళ్ళికి వెళ్ళి వచ్చారు. 4 బోసల గొలుసు, కాచికాయలు, దండ, మరి నవంతోడు 3 వేసిందంట. పెళ్ళికి వేసి చక్కగా పోగులు పెట్టుకొని వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికంటే పెట్టుకోరుగా మీరు పనులకి వెళ్ళేవాడు పాతి అని భయంగా అమ్మాయి అవన్నీ పొట్లం కట్టి బీరువాలో పెడతాం చూసిందంట. బీరువా తాళాలు చెప్పి దాచుకోకుండా దాన్ని వదిలేసేసి గేద వస్తే గేద నీళ్ళు పెడతాక పోయిందంట. పొరిగింటి అమ్మాయి ఏడే కూర్చోను. మెల్లిగా వెళ్ళింది, బీరువా తిప్పింది, అవి తీసేసుకుంది. సైలెంట్గా అక్కాయ నేను ఇప్పుడే వస్తానాగా ఇంటికి పోయింది. అంతే సంగతి. ఏమంటే బంగారం పోయిందని అయ్యగారికి ఫోన్ చేశాడు. నాకు చేస్తే నేను పని మీద మాటలేదు. అయ్యగారు ఎత్తాడు. ఏందమ్మా ఏమైంది ఏంటనంటే, అయ్యగారు బంగారం పోయింది, అమ్మగారికి ప్రార్థన చేయమనయ్యా, దర్శనాలు వస్తాయి, అమ్మగారికి ప్రార్థన చేయమనయ్యా అంట ఫోన్ వచ్చింది. నేను అన్నాను అయ్యగారు చేయండి పర్లేదు, నాకు ఇక్కడ దర్శనం ఇస్తే వెళ్తాడు దేవుడు అని అన్నాను. అయ్యగారు లేదు, మొదలేసి ఏనాడు లేదు, అయ్యగారు లేదు. ఎవడన్నాడు తెలుసా? ప్రార్థన బాగా చేసి నీ బంగారం దొరుకుతుంది, బంగారం దొరకగానే సాక్ష్యం చెప్తారు రావాలి మా గుడికి అన్నాడు. అంటే వస్తానయ్య గారు దొరికి ఎదురానయ్య గారు అంది. బంగారం పోయి 3 రోజులు అవుతుంది అయ్యా. ఎన్ని రోజులు అయింది? 3 రోజులు. 3వ రోజు మళ్ళీ ఫోన్ చేసింది. అయ్యగారు ఎవరు బయట పెడతలేదు అయ్యగారు, ప్రార్థన చేయమని అయ్యగారు అమ్మగారిని అంది. తెల్లారిపాటి నీ బంగారం అవుతుంది ఫోన్ పెట్టే అన్నాడు అయ్యగారు. అన్నాడో లేదో నేను ఎందుకో గుర్తొచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే తెల్లారిపాటికి ఫోన్ వచ్చింది. ఎవరన్నా పొట్టలు వాటిలోకి ఇస్తారు. ఏమన్నా తెలుసు అయ్యగారు 3వ రోజు తర్వాత ఫోన్ వచ్చినప్పుడు
పోలీస్ కేసు పెట్టేస్తున్నా, వెళ్ళిపోతున్నా, కిందకి ఇస్తారా ఇండి, లేకపోతే పోలీస్ కేసు, పోలీసు కుక్కలు వస్తాయి అని చెప్పమన్నాడు అయ్యగారు. చెప్పాలంగా నా మాట గట్టి గట్టి పోట్లాడుతూ వాకిలుడితో తెగదిక్కిందంట జనాన్ని. అలా భయం వేసి చీకట్లో తెల్లారు కట్టి ఎవరిసారు 30 ఉంగరం ఉంచుకుందంట. మరి మిగిలినవన్నీ తాలిపొట్టు, కాచికాయలంట, నల్లపూసలు, పోగులు అన్నీ ఇసిరేసింది, మూట కట్టి ఇసిరేసిందంట. ఆ మూట దొరికింది అయ్యగారు. చీకట్లో ఫోన్ చేసింది అయ్యగారు. చేసి అయ్యగారు నా వస్తువులు దొరికినాయి అని దేవుడు స్తోత్రం చెప్పండి. అవి దగ్గరగా 10 లక్షలు వాల్యూ చేస్తాయండి. 10 లక్షలు శవర లక్ష కదయ్యా, లక్ష 10 శవరలు అంటే 10 లక్షలేగా. ఒక్క ఉంగరం తీసుకుందంటే 9 లక్షలు ఇంటికి చేరింది. అయ్యా ఉంగరం కూడా రావాలని ప్రార్థన చేయమని వచ్చింది. రేపు వారం పోయి వారం వస్తారు మన సాక్ష్యం చెప్పడానికి. మరి దేవుడు ఇచ్చాడు లేదా ఆ ఉంగరాన్ని? ఎన్ని ఇచ్చాడా? మొత్తం ఇచ్చాడు. దేవుడికి బట్టే వచ్చి ఇలాంటి ఇస్తారు. అసలు బంగారం కాజేసిన వాళ్ళు ఎవరు కదా. అందుకే దురాలోచనలు ఎక్కడి నుంచి పుడతాయి? హృదయంలో పడతాయి. ఆమె చూసింది ఏ గీతలు కట్టేసుకున్నా పోయే లోపల బీరువా తీయాల్సిన అవసరం ఉందా? నువ్వే తీసేవని నాకు తెలుసు, నువ్వే ఎడబడేసేవని నాకు తెలుసు. ఆ ఉంగరం పడికి లేకపోతే నేను పోలీసులు పట్టిస్తానని తిరుగుతున్నాను 3 రోజుల నుంచి. ఇప్పుడు చెబుతున్నా ఎక్కడ పుట్టుకొచ్చింది మా హృదయంలో? దురాలోచన పుట్టుకొచ్చింది. తర్వాత చూడండి, తర్వాత ఏమన్నా దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు. చూసారా ఏమేమున్నాయి? దొంగతనములు, నరహత్యలు. ఇంకేమున్నాయిరా? నరహత్య కూడా చేస్తారంట దురాలోచన వాళ్ళు. నేను కాక మొన్న పొలం అంటయ్యా 6 ఎకరం అంట పొలం. 3 అన్నదమ్ములు పంచుకోవాలంట. 6 ఎకరాన్ని 3 పంచితే వాళ్ళకి ఎంతంత వచ్చింది మీరే లెక్కేస్తుంది. 20 సెంట్లు లోపే కదా వచ్చేది. 17-16 వస్తుందం వస్తే పంచుకున్నప్పుడు అంట మధ్యలో వచ్చిందంట అక్కడికి. మరి మధ్యలో పుట్టినోడికి మధ్యలోనే వచ్చింది, ముందు పుట్టినోడు రోడ్డు ఎమ్మటే వచ్చింది. అంతేనయ్యా? రే నువ్వు రోడ్డు ఎమ్మడితే రేటు కలదు నీకా? రేటుకు పడలేదు మాకు చివరి మారేస్తావా? కుదరదు, మాకు కుదరదు. గొడవ అంట ఇంటికాడ. పెద్దలంతా ఊరు పెద్దలంతా పడి అరే ఎవరు ఎక్కడ పుడితే అక్కడ తీసుకోండి రా, మధ్యలో పుట్టినోడు మధ్యలో తీసుకోండి, చివరిని పుట్టినోడు చివరిని తీసుకోండి, ముందు పుట్టినోడు ముందు తీసుకుంటాడు అన్నారు. అది ఎక్కడ కుదురుతండి? మా పొలం మొత్తం తిప్పి కొట్టే 10 లక్షలు అడగరు, వాడికి 30-40 లక్షలు వస్తాయి. ఎవరిని ఏమంటారు? ముందు పుట్టినోడు ముందే తీసుకోవాలి కదా అని పెద్దలు పంచారు. లేదు మేము ఊరుకోము, దీన్ని మేము ఒప్పుకోము, కోర్టుకి వేస్తామన్నారు. కోర్టుకి వేసుకోవడం ఎందుకురా? సమానంగా పంచాక ఇంకేంది? రేటు కలదైతే ఏదైతే అయింది మాకు తెలీదు. ఏకైతే అయింది, ఏపైతే అయింది, నిలువు గిట్ట మంచు అంటున్నారు. ఏ పంటి అంత కనీసం 2 సెంట్లు కదా. అసలు మరీ 10 గజాలు 15 గజాలు వస్తున్నాను. పొడిగి ఎక్కువ పడుతుంది. ఏం పడుతుంది? ఇల్లు పడుతుందా? సరే రోడ్డు పక్క స్థలమే నేను కాదంటారు. గొడవలు పడి ఒకరినొకరు పొడుచుకున్నారు. అబ్బాయి పొడుచుకొని పోలీస్ కేసులు పెట్టుకొని నరహత్య చేయడానికి ఎప్పుడు పడిపోయారు ఒకరికొకరు ఆస్తుల కోసం. పెద్దోడు అంటాడు, ఒరే నాకు అసలు నాకు వద్దే వద్దు, తీసేసుకోండి, మీ ఇద్దరే తీసేసుకొని నాకు అసలు ఏమీ ఇవ్వద్దు, నాకు నేను పొట్టలేదు తీసేసుకొని అని ఇచ్చేసేసి మొత్తం వదిలి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి తమ్ముళ్ళు ఇద్దరు చక్కగా అమ్ముకొని సంపద చేసుకున్నారు. సంపద కూడా పెట్టొచ్చాడు పెద్దోడు. సంపద కూడా పెట్టొచ్చినాక అమ్ముకున్నాక ఆయన అన్నదాన్నకి ఇవ్వాలి పోయి కసినన్న ఏమీ లేదు అంటాడు. సంపకం పెట్టేసేసాడు. ఆడికేమి ఇచ్చేది ఆంధ్ర ఆడికిచ్చేది, వాడు దొబ్బి తిన్నాడు, అమ్మ నా దగ్గర ఏదో కాజేసాడు వాడు, అందుకే మన దగ్గర ఆస్తి అడగట్లా అని ఇద్దరు పంచుకున్నాం. బాగానే ఉంది, బాగా డబ్బు వచ్చిందేమో. అసలు ఆగట్లేదంట భూమి మీద. ఇద్దరు బుల్లెట్లు కొనుక్కొచ్చారంట అప్పటికప్పుడే. ఇవన్నీ చేసి ఆగమాగం చేసేస్తున్నారంట. ఈయనేమో నాకు దున్నుకుంటున్నాడంట, గొడ్డం వేపుకుంటున్నాడంట, అట్టగే బతుకుతున్నాడంట. ఈయనకి 2 కొడుకులు అంట. పెద్దోడికి 2 కొడుకులు, రెండో వాడికి 2 కూతుళ్ళే, మూడో వాడికి 2 కూతుళ్ళే. కూతుళ్ళైనా వాళ్ళని ఇష్టపడతాడంట. వారికి నా తమ్ముళ్ళని ఇష్టం ఎక్కువ అంట. ఆ కూతుళ్ళు అన్న ఆస్తి అంతా అలాగే ఇచ్చాడుగా. ఇచ్చిన కొడుకులు ఉన్నా కానీ పిల్లలకు చెప్పాడంట, అబ్బాయి చెల్లెళ్ళు వాళ్ళు మీకు ఎప్పుడు చెల్లిండే, నేను ఆస్తి పోయిందని వాళ్ళందరూ తీసేసుకున్నారని మీరు ఎప్పుడు మాట్లాడటానికి లేదు. ఆ పిల్లల్ని ఆడపడుచులుగా మీరు మేనమామలుగా ఆ పిల్లలకి ఏమైనా అవసరాలు ఉంటే తీర్చాలి, నేను చచ్చినా బతికిన గుర్తుపెట్టుకోండి అని చెప్పాడంట. చూడు ఎంత మంచి మనసు. ఈ పిల్లలిద్దరు బాగా చదువుకున్నారేమో. దేవుడు అది అయ్యారు నాకు చెప్పాడే, దేవుడికి ఇచ్చి లేదా ఎవరికైనా సహాయం చేస్తే అర్థంగా పోతున్నాడు కదా. దేవుడు అంట 2 కొడుకుల్ని ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చాడంట. దేవుడికి స్తోత్రం. లేదు 2 గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయిపోయారంట. ఆస్తి అంతా వదిలేసినందుకు చెడిపోయాడు అన్న. చెడిపోయాలా? కొడుకులు అంట బిల్డింగ్ మీద బిల్డింగు ఉన్న బిల్డింగ్ను పడగొట్టి 4 స్టోర్లు వేసారంట. అపార్ట్మెంట్ అంత ఇల్లు కట్టారంట. బాబాయిలేమో కూలిపోయి ఉంటారు, డబ్బులన్నీ నవ్వగొట్టేస్తున్నారు వచ్చినాయి.
దీవెన ఎవరైతే దీవించబడతారు నాన్న, దేవుడు దీవిస్తే దీవెనలు వస్తాయి. మనుషులు బలవంతంగా లాక్కొని బాగుపడదామంటే బాగుపడగలుగుతారా? బాగుపడలేరు. దేవుడు దీవించాడు, 2 కొడుకులు గొప్పళ్ళు అయిపోయారు. మళ్ళీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు వచ్చారు. ఎట్టుంటుంది అబ్బాయిక కారులో తిరుగుతున్నారు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే ఒక 6 నెలలు ఒకరి దగ్గర, ఒక 6 నెలలు ఒకరి దగ్గర పెట్టుకుంటున్నారు. పని వద్దు అంటున్నారు. వ్యవసాయం చేసేసారు. చెల్లెళ్ళకి కూడా ఒక అమ్మాయి ఏమో లేపుకి వెళ్ళిపోయింది, ఒకడేమో ఏమో చేసుకుంటాడు, భర్త చచ్చిపోయాడు. ఆగంగా ఉంటే ఆ చెల్లెళ్ళకి అమ్మాయి రమ్మ డబ్బులు ఇస్తారా రాని పిలిచాలు డబ్బులు ఇస్తున్నారు ఆడపిల్లలకి. ఆడ బాబాయ్ ఆడ ఒంట్లో బాగపోతే అకౌంట్లో డబ్బులు కొడతారంట సైలెంట్గా. ఎంత ప్రేమ కలిగిన వాళ్ళండి. దేవుడు దీవించాడు లేదా కుటుంబాన్ని? వదిలేసుకున్నాడు ఆస్తిని. వదిలేసుకున్నందుకు ఆ పిల్లలు దీవించాడు దేవుడు. దీవించాడమ్మా, దీవించాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే అయ్యగారు అంటాడు, మనం కాదన్నది వాళ్ళు ఎగబడుతున్నప్పుడు వదిలేయాలని మా ఆస్తులు కూడా వదిలేసాం. మేము అట్ట కోర్టుకి వెళ్ళా. నిజంగా అయ్యగారు అన్న అరెకరం కాదు, అంతే 75 సెంట్ వదిలేసేసాము మేము. కోర్టుకి వెళ్ళాం. మాకు రావాలి కదా లెక్క అయితే. నా కూతురికి రావాలి అయ్యా మాస్టర్, మరి రావాలి కదా. నాకు ఆడపిల్ల అయితే నాకు రావద్దా? మేము అయినా పట్టించుకోవాలి. అయ్యగారు అన్నాడు పని తాతకి ఇష్టంగా ఇచ్చాడు. తాత అంటే మా మాస్టర్ గారు మేనమామ కాబట్టి తాత అన్నా. మా మామయ్య గారు తాత అవుతాడు కదా, ఆయన ఇష్టంగా వాళ్ళకి రాశాడు కాబట్టి మనకొద్దు అన్నాడు అయ్యగారు. మేము వదిలేసుకోబట్టే ఏమో ఆ పొలమట్ట పోయిందో లేదో బిల్డింగ్ కట్టాడు అయ్యగారు. ఆ పొలమట్ట పోయిందో లేదో స్థలం ఇల్లు వచ్చింది. అది పోయిందో లేదో నా పిల్ల చక్కగా చదివి పూర్తయి ఉద్యోగం వచ్చింది. దేవుడు స్తోత్రం చెప్పండి. అదే దేవుడికి అసాధ్యమైనయా. మేలు చేస్తే దేవుడు మేలే చేస్తాడు, కీడు చేస్తే అంతా కీడే. అందుకే దురాలోచనలు రాకూడదు. అన్నదమ్ముల వచ్చిన గలాట్ల విషయంలో మొత్తం వదిలేసినోడు బాగుపడ్డా, ఎగబడి లోకున్నాడు బాగుపడ్డారా? వదిలేసినోడే బాగుపడ్డాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడి మీద భారం వేసుకోండి. దేవుడు చెడగొడితే చెడిపోతాం, మనుషులు చెడగొడితే చెడిపోతాం. మనం దిలీపు మనుషులు చెడగొడితే చెడిపోతామా? మనుషులు కుట్ర వల్ల మనం పాడైపోతామా? ఏమి అవుతాం. మనుషులు పగోళ్ళు అయితే దేవుడు ఇష్టడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ పక్షానికి వస్తాడు. ఏదైనా బాస్కరంలో ఇల్లు కట్టలేదు నేను అనుకున్నా. చిన్నగా అది ఏది చాపరాలు అంటే ఇల్లు ప్రార్థన పెట్టింది పిల్ల. చాపరాలో ప్రార్థన పెట్టాక వచ్చి వంగి లోపలికి వెళ్ళి ఒక పక్కన పూల పెట్టుకుంది, ఈ పక్కన సాపేసింది పిల్ల. మరి నేను మొన్నపోయా, అసలు ఎంత సుందరంగా ఇల్లు. ఎవరిచ్చారా నీకు ఇల్లు? దేవుడే ఎంత సుందరంగా కట్టుకున్నాడు ఇల్లు పిల్లలు. మరి పిల్లలు పెళ్లి చూసుకున్నాడు. చక్కగా అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి మరి కొడుకు పెద్ద కొడుకు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. చిన్నోడికి యాక్సిడెంట్ అయితే కాలు సరి చేశాడు దేవుడు. మరి ఎన్ని దేవుడు చేయలేదా? ఏమస్త్రా దేవుడే. అందుకే దేవుడిని మరవబాకండి ఎప్పటికీ. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నట్టు నాకు కనపడుతుంది నీళ్ళల్లో. నీ పిల్లల్ని నిన్నే దీవిస్తున్నాడు దేవుడు. నువ్వు దూరంగా ఉన్నందుకైనా, నువ్వు చిన్నోడువేనో లేకపోతే అందరినీ ప్రేమిస్తావనో నీవేనేమో దేవుడికి. మరి అట్టగే తృణీకరించబడిన రాయి తలకి మూలరాయి ఆశీర్వదిస్తాడు. దిలీప్ కూడా ఆశీర్వదించబడతాడు. ఎందుకంటే బయటకు వచ్చేసారు మీరు, ఇల్లు వదిలేసి బయటకు వచ్చిన వాళ్ళు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. యాకోబుని దేవుడు విడిచి మేనమామైన పద్దనరాము ఇంటికి వెళ్ళాడు. పద్దనరాములోకి వెళ్తే మేనమామ ఏం చేస్తున్నాడు? జీతాన్ని 10 రోజులకోసారి మారుతున్నాడు. మోసం చేస్తున్నాడు మేనమామ. మోసం చేస్తే దేవుడు అంట యాకోబుని దీవిస్తాడంట, కానీ లాభాన్ని దీవించలా. ఎంతమంది అయిపోయారంటే లాభాను సంతతి వర్ధిల్లిపోయింది. లాభాను గొప్పోడైపోయాడు. ఈ స్థితిగతులన్నీ చూసి